ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు సౌమ్య రాజేష్ గారు. మ్యామ్తో మాట్లాడదాం. హాయ్ మ్యామ్. హాయ్ విరాట్. లా ఆఫ్ అట్రాక్షన్ సంబంధించి 2 టైప్స్ ఆఫ్ ఆడియన్స్ మ్యామ్. ఒకటి లా ఆఫ్ అట్రాక్షన్ ప్రాక్టీస్ చేస్తూ రిజల్ట్స్ తెచ్చుకుంటూ ఇలా ఉండే పద్ధతి ఒకటి. ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ట్రై చేసి లేదు దీని నుంచి నాకు రిజల్ట్ రావట్లేదు, ఇది వర్కౌట్ అవడం లేదు అనే సెకండ్ టైప్ ఆఫ్ ఆడియన్స్ ఉన్నారు. ఫస్ట్ టైప్ ఆఫ్ ఆడియన్స్ గురించి ఎప్పుడు ఎపిసోడ్స్ చేస్తూ ఉంటాము. రెండో టైప్ ఆఫ్ ఆడియన్స్ గురించి ఈరోజు ఎపిసోడ్లో అడుగుతున్నాను. ఎందుకు వీళ్ళకి లా ఆఫ్ అట్రాక్షన్ వర్క్ అవ్వలేదు? వీళ్ళు చేసిన ప్రాక్టీసెస్లో ఏమైనా తప్పు ఉందా, లేదంటే దీనికంటూ టైం లైన్ ఏమైనా ఉంటుందా? అంటే లా ఆఫ్ అట్రాక్షన్ నేను యూస్ చేస్తున్నాను, బట్ నాకు ఈ టైంలో రిజల్ట్ వచ్చింది అంటే ఇది పనిచేస్తుంది అని. ఇంక రాలేదు అంటే ఏ టైంకి వస్తుంది రిజల్ట్, ఎన్ని సంవత్సరాలు పడుతుంది, లేదా ఎన్ని డేస్ పడుతుంది? సో ఇలాంటి మెజర్మెంట్స్ ఏమైనా ఉన్నాయా? ఎందుకంటే మెజర్మెంట్ లేకపోతే ఏ సబ్జెక్ట్ అయినా ఫెయిల్ అనే చెప్తారు కాబట్టి. ఖచ్చితంగా ఒకటైతే చెప్పాలి, 2 టైప్స్ ఆఫ్ ఆడియన్స్కి లా ఆఫ్ అట్రాక్షన్ 100% రిజల్ట్ ఓరియంటెడ్ అనే చెప్తాం. మీరు పేరులోనే విన్నట్టయితే లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఇప్పుడు లా ఆఫ్ గ్రావిటీ వినింటారు, భూ ఆకర్షణ శక్తి. యాపిల్ వేసారు, కీస్ వేసారు, ఏవైనా వేసారంటే అవి భూమి ఆకర్షించుకుంటుంది. నేను వేసినా ఆకర్షించుకుంటుంది, విరాట్ వేసినా ఆకర్షించుకుంటుంది, ఆడియన్స్ వేసినా ఆకర్షించుకుంటుంది. అందుకే దానికి లా ఆఫ్ గ్రావిటీ అనేది పెట్టారు, భూ ఆకర్షణ శక్తి అని. లా అంటే నువ్వు చేస్తే మారదు, నేను చేస్తే నువ్వు మారదు, అలాంటి వాటికే లా అనే పేరు వస్తుంది. అన్నిటికీ లాస్ ఉండవు. సో లా ఆఫ్ అట్రాక్షన్ అనేది మీరు ఇందాక 2 టైప్స్ ఆఫ్ ఆడియన్స్ అన్నట్లయితే ఆ 2 టైప్స్ ఆఫ్ ఆడియన్స్కి నేను బల్లగుద్ది చెప్పాల్సింది ఏంటంటే లా ఆఫ్ అట్రాక్షన్ అంటే డెఫినెట్గా రిజల్ట్ ఉంటుంది. అది లా, మనం చేంజ్ చేయలేము. నేను చేసినా అట్లనే ఉంటుంది, మీరు చేసినా అట్లనే ఉంటుంది. ఇందాక మీరు అడిగినట్లు రిజల్ట్ టైం లైన్ అడిగారు. టైం లైన్ డెఫినెట్గా మీకు మారచ్చు, నాకు మారచ్చు, ఇంకా ఆడియన్స్కి కూడా మారచ్చు విరాట్. ఎందుకంటే టైం లైన్ అనేది ఇప్పుడు ఒక క్లాస్ రూమ్లో 30 మంది స్టూడెంట్స్ ఉంటారు విరాట్. 30 మంది స్టూడెంట్స్ ఫస్ట్ ఎందుకు రావట్లేదు? టీచర్ తప్ప, స్కూల్ తప్ప కాదు కదా. ఎవరికి ఎంత కెపాసిటీ ఉంది, ఎంత వాళ్ళు చదువుకుంటున్నారు, ఎంత ఇంట్రెస్ట్ పెడుతున్నారు, మల్టిపుల్ ఫ్యాక్టర్స్ అనేటివి ఉంటాయి క్లాస్లో. వాళ్ళందరూ ఎందుకు 30 మంది ఫస్ట్ రావట్లేదు అనడానికి. కరెక్ట్. అలానే లా ఆఫ్ అట్రాక్షన్లో నీకు 1 వీక్లో రిజల్ట్ వచ్చింది, నాకు 1 ఇయర్ అయినా రిజల్ట్ రాలేదు అనుకోండి. చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి విరాట్. సో ఎంత కన్సిస్టెంట్గా నువ్వు మేనిఫెస్ట్ చేస్తున్నావు, లా ఆఫ్ అట్రాక్షన్ పాటిస్తున్నావు. నెక్స్ట్ సెకండ్, మీ ఎనర్జీస్ ఎంత పాజిటివ్గా ఉంటున్నావు, ఇవన్నీ చాలా ఫ్యాక్టర్స్ అనేటివి ఉంటాయి మనకు. ఒక విత్తనం నాటగానే మొలక రావడానికి టైం పడుతుంది, పేషెన్స్గా ఉంటాం. రైతు అనే అతను తన పంట కోసం ఎలా వెయిట్ చేస్తాడు విరాట్? ఇట్లా జస్ట్ అవుతుందా? ఆయన మేనిఫెస్టేషన్ చేసి ఇట్లా చేసుకోవచ్చు కదా? కాదు కదా. బట్ చేసుకోవచ్చు. ఆయన పంట అద్భుతంగా పంట రావాలనే మేనిఫెస్టేషన్ ఆయన చేసుకోవచ్చు. కానీ నేను ఈరోజు విత్తనం వేసా, రేపటికంతా నాకు ఒడ్లు రావాలని చెయ్యడు. దట్ ఈస్ నాట్ ధర్మం కూడా. సో ఇక్కడ ఇలాంటి ఫ్యాక్టర్స్ అనేది టైం లైన్ మీరు అడిగినప్పుడు ఎంత రీజనబుల్గా మీరు అడుగుతున్నారు, ఎంత ధర్మంగా మీరు అడుగుతున్నారు, మీరు అడిగిన కోరికకు మీ సైడ్ నుంచి మీరు చేస్తున్న యాక్షన్ ఏంటి? అట్రాక్షన్, లా ఆఫ్ అట్రాక్షన్. అట్రాక్షన్లోనే యాక్షన్ ఉంది. యాక్షన్ చేస్తేనే అట్రాక్ట్ చేసుకుంటాం. సో ఇన్స్పైర్డ్ యాక్షన్ తీసుకుంటేనే మనము అట్రాక్ట్ చేస్తాం. సో యాక్షన్ తీసుకొని ఈ మేనిఫెస్టేషన్ ప్రాసెస్ చేస్తున్నప్పుడు రిజల్ట్ ఎక్కడి నుంచి వస్తుందో నాకు తెలీదు విరాట్. అలా యూనివర్స్ మీకు ఇస్తుంది, ఖచ్చితంగా ఇస్తుంది, ఇవ్వదనేది ఉండదు. సో మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. 1990s ఉన్నప్పుడు ఒక తమిళ్ డైరెక్టర్, చాలా ఫేమస్, చాలా పాపులర్ డైరెక్టర్ ఆయన మంచి ఎంటర్టైన్మెంట్ మూవీస్, మసాలా మూవీస్ అన్నీ చేశారనమాట. సో బాగా పాపులర్ డైరెక్టర్. అది కొన్ని 2003లో ఆయనకు కాకుండా భిన్నంగా వేరేది ఎంచుకున్నారు. ఆయన ఫీల్డ్ జోనర్ అంటాం కదా, డిఫరెంట్ జోనర్స్ చేస్తారు వీళ్ళు అంటారు కదా. అలా ఆయన చేసే రెగ్యులర్ జోనర్ కాకుండా ఇంకొక జోనర్కి ఆయన వెళ్ళారు. చూద్దాం, ట్రై చేద్దాము, వేద్దాము, మనము మంచి కంటెంట్ ఇవ్వాలనుకుంటున్నాము, మంచి మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నాను అనే ఆడియన్స్కి ఆ ఒక్క గుడ్ ఒపీనియన్తో ఆయన జోనర్ చేంజ్ చేసుకొని వెళ్ళారు. బట్ హిట్ అవ్వలేదు, ఫ్లాప్. ఆ సినిమా హిట్ అవ్వలేదు. మళ్ళీ ఆ సినిమాలో ఉన్నది వెరీ పాపులర్ ఫేమస్ ఇండియన్ యాక్టర్. మీకు చెప్తాను అది ఎవరు అనేది కూడా. ఇంత ఫేమస్ యాక్టర్స్ ఉన్నా కూడా మనకు సినిమా రన్ అవ్వలేదు, నడచలేదు. బట్ డైరెక్టర్ దాని గురించి నెగటివ్గా ఆలోచించలేదు, దానికి ఫీల్ అవ్వలేదు, అట్లానే సినిమాలు తీయడం మానేయలేదు.
హీ కీప్ ఆన్ గోయింగ్, ఆయన చేసుకుంటూ వెళ్ళారు. ఒకటి ఆయనకి ఏంటున్నింది, ఎస్ నేను మంచి మూవీ చేశాను, మంచి మెసేజ్ ఇచ్చాను అనేసి ఆయన చేసుకుంటూ వెళ్ళారు. ఇంకా అది మర్చిపోయాడు కూడా ఆయన, అది ఫెయిల్ అయిందనేది కూడా మర్చిపోయాడు ఆయన, ఆయన గుర్తు కూడా లేదు. ఇలా అవుతుండగా మళ్ళీ ఆయన కూతురు ఒక స్కూల్లో అడ్మిషన్ కోసం వెళ్ళారు. ఆయన కూతురు, ఆయన వైఫ్ వెళ్తే వాళ్ళు ప్రిన్సిపల్ టీచర్ కాకుండా మెయిన్ మామూలుగా అడ్మిషన్ తీసుకునే టీచర్స్ అందరు కూడా, సరే లేదు మీరు యాక్చువల్లీ అడ్మిషన్ డేట్ కన్నా చాలా లేట్గా వచ్చేసారు, మీకు అడ్మిషన్ ఇవ్వము అనేసి వాళ్ళు ఒక 1.5 hour మాట్లాడారు టీచర్స్, ఆ డైరెక్టర్ వైఫ్ వాళ్ళ పాపతో. సో లాస్ట్కి ఇంకా ఆయన రిక్వెస్ట్ చేసుకున్నారు. ఇంకా 1.5 hour మాట్లాడిన తర్వాత కూడా వాళ్ళు చాలా పేషెన్స్గా మేము కుదరదు, మేము టైం అంటే టైము, స్ట్రిక్ట్ స్కూల్ అని చాలా చెప్తూ ఉన్నారు. లాస్ట్గా నాకు ఒక అవకాశం ఇవ్వండి ప్రిన్సిపల్తో మాట్లాడడానికి అని అడిగారు ఆ డైరెక్టర్. సరే అనేసి వాళ్ళు పంపించారు, అంతగా రిక్వెస్ట్ చేసుకున్నారు కదా. ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్ళారు ఈ డైరెక్టర్ వైఫ్, డైరెక్టర్ కూతురు. ఆవిడకి ఈ ఆక్వర్డ్ సిచ్యువేషన్, అంటే లేదు అని చెప్తున్నా నువ్వు మళ్ళీ నాతో మాట్లాడడానికి వస్తున్నావు అనే ఆక్వర్డ్ సిచ్యువేషన్ అనేది ఆమె ప్రిన్సిపల్ ఫీల్ అవుతుంది. ఇలాంటి ఆక్వర్డ్ సిచ్యువేషన్లో డైరెక్ట్గా పాయింట్ మాట్లాడలేక ఆవిడ స్టార్ట్ చేసిన పదం ఏంటంటే ఆ డైరెక్టర్తో, నేను యాక్చువల్లీ సినిమాలు చూడను, ఎందుకంటే నేను ఇండియాలో కాదు, ఐఎమ్ ఫ్రమ్ స్టేట్స్, కానీ నేను ఈ మధ్యకాలంలో ఒక సినిమా చూశాను, ఆ సినిమానే అన్బే శివం, నాకు చాలా బాగా నచ్చింది, నాకు చాలా బాగా అనిపించింది ఆ సినిమా అని చెప్పి ఆవిడ ప్రిన్సిపల్ స్టార్ట్ చేశారు డిస్కషన్. ఎందుకంటే అంత ఆక్వర్డ్ సిచ్యువేషన్, నేను డైరెక్ట్గా నో చెప్పలేను అన్నందుకు ఆవిడ ఇలా స్టార్ట్ చేస్తే, అలా చెప్పగానే డైరెక్టర్ వైఫ్ వాళ్ళ పాప వచ్చింది. డైరెక్టర్ వైఫ్, మేడం ఆ సినిమా పేరు అన్బే శివం, ఆ డైరెక్టర్ వచ్చేసి సుందర్ సి, అది మావారే ఈయనే అని చెప్పి ఆవిడ ఇంట్రడ్యూస్ చేసుకున్నారు ప్రిన్సిపల్కి. అయిన వెంటనే ఆ పాపకి స్కూల్లో అడ్మిషన్ వచ్చింది, ఇంకా అన్నీ కూడా పాజిటివ్గా జరిగాయి. మీరు ఎప్పుడైతే మీరు ఒక మంచి పని చేస్తున్నారని నమ్ముకుంటూ వెళ్తే, ఆ దాంట్లో మీరు ధర్మంగా నేను గుడ్ థింగ్ చేస్తున్నాను అనుకుంటే రిజల్ట్స్ ఈ రూపంలో వస్తూ ఉంటుంది, ఏదో ఒక రకంగా ఉపయోగపడుతుంది ఖచ్చితంగా. సో లా ఆఫ్ అట్రాక్షన్ ఎప్పుడు ఏ విధంగా రిజల్ట్ ఇస్తుంది అనేది మనం చెప్పలేం. చాలా మంది మన ఆడియన్స్ ఎట్లా ఆలోచిస్తారంటే, ఇప్పుడు నువ్వు నాకు డబ్బులు ఇవ్వాలనుకో విరాట్, నువ్వు ఇవ్వట్లేదు, నేను రేపు ఇస్తాను, నాకు రావాల్సింది రావట్లేదు అని నువ్వు చెప్తూ ఉన్నావు. సో నేను విసిగిపోయాను అనుకో, లా ఆఫ్ అట్రాక్షన్ వర్క్ అవ్వదు. నువ్వెప్పుడు లా ఆఫ్ అట్రాక్షన్ నీకు వర్క్ అవుతుందంటే, ఇప్పుడు చాలామంది, ఇప్పుడు నువ్వు ఇవ్వలేదు, చాలామంది సైబర్ క్రైమ్లో డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళు ఉంటారు, కరెక్ట్? ఇప్పుడు ఉన్న టెక్నాలజీకి సైబర్ క్రైమ్లో పోతారు, కేసు వేస్తారు, కోర్టులు తిరుగుతారు, పోలీసు వాళ్ళ దగ్గర తిరుగుతారు, బట్ అది తెగేది కాదు. అక్కడి నుంచే రావాలని మొండి పడతావు చూడు, అప్పుడు లా ఆఫ్ అట్రాక్షన్ పనిచేయదు. లా ఆఫ్ అట్రాక్షన్ నీకు ఎప్పుడు పనిచేస్తుంది, నువ్వు నాకు డబ్బులు ఇవ్వాలి, ఎండ్ ఆఫ్ ద డే నాకు ఏం కావాలి, డబ్బు. సైబర్ క్రైమ్లో ఇరుక్కుంది డబ్బు, సైబర్ క్రైమ్లో నాకు డబ్బులు పోయాయి, ఎండ్ ఆఫ్ ద డే నాకు సైబర్ క్రైమ్ నుంచే డబ్బు రావాలా చెప్పు. వాట్స్ యువర్ ఒపీనియన్? నువ్వే ఉన్నావు సైబర్ క్రైమ్లో డబ్బులు పోగొట్టుకున్నావు, నీకు అక్కడి నుంచే నీ డబ్బులు రావాలని ఎక్స్పెక్ట్ చేస్తావా, ఏ విధంగా అయినా నాకు ఆ డబ్బులు రావాలని చూస్తావా? ఏ విధంగా ఆ డబ్బులు వస్తే నా డబ్బులు కాబట్టి నేను హ్యాపీ. ఎగ్జాక్ట్లీ. సో లా ఆఫ్ అట్రాక్షన్ ఎప్పుడు కూడా మీరు ఇక్కడే వెళ్ళిపోయింది, నేను ఇక్కడే తెచ్చుకుంటాను అంటే అది వర్క్ అవ్వదు, ఎందుకంటే మీరు లో వైబ్రేషన్స్లో ఉంటారు. సో నాకు మనీ కావాలి, ఎండ్ ఆఫ్ ద డే మనీని అట్రాక్ట్ చేయాలి. అది మీకు మనీ ఏదైతే మీరు పాజిటివ్గా అట్రాక్ట్ చేస్తారో, ధర్మంగా, న్యాయంగా, ఫుల్ హై ఎనర్జీస్తో చేసినప్పుడు డబ్బు అనేది విరాట్ నుంచే రానక్కర్లే, నాకు వేరే సోర్స్ నుంచి కూడా ఆ సమయానికి అందుతుంది. లా ఆఫ్ అట్రాక్షన్ అలా పనిచేస్తుంది. సో నేను అదే చెప్తాను, నా క్లాస్లో మనీ క్లాసెస్ జాయిన్ అయిన వాళ్ళకు కూడా, మేడం నాకు ఇవ్వాల్సిన వాళ్ళు ఇవ్వట్లేదు అనేసి. ఇవాళ మార్నింగ్ కూడా ఒక ఆవిడ, మేడం నాకు ఇవ్వాల్సిన వాళ్ళు డబ్బులు ఇవ్వాలంటే నేను ఏం అఫర్మేషన్ ఇవ్వాలి అనేసి ఆవిడే చెప్పింది. నాకు ఇవ్వాల్సిన వాళ్ళు డబ్బులు నాకు చాలా ఈజీగా సులువుగా ఇచ్చేసినందుకు విశ్వానికి కృతజ్ఞతలు అని చెప్పింది. ఐఎమ్ సో హ్యాపీ, వాళ్ళు అఫర్మేషన్ చేసుకున్నారు విరాట్. కానీ ఇప్పుడు నీకు ఎవరైనా డబ్బులు ఇవ్వాలనుకో విరాట్, కానీ నీకు ఇవ్వట్లేదు, విసిగిస్తున్నారు, యు ఆర్ ఇన్ లో వైబ్రేషన్, కానీ నువ్వు దాని గురించే మేనిఫెస్ట్ చేస్తున్నావు, కరెక్ట్? మేనిఫెస్ట్ చేస్తున్నప్పుడు ఇప్పుడు నీకు ఇవ్వాల్సిన వాళ్ళు నాకు ఇస్తే అన్నప్పుడు నీకు ఎవరు గుర్తొస్తారు, ఇమేజ్ ఏమొస్తుంది, ఇవ్వాల్సిన వ్యక్తి గుర్తొస్తారు. ఆ గుర్తొచ్చినప్పుడు నీకు ఏమొస్తుంది, బ్యాడ్ ఫీలింగ్, నెగిటివ్. నువ్వేం మేనిఫెస్ట్ చేస్తున్నావు? సో దాని తగ్గట్టు అంటే మన ఆలోచనలు, మన ఫీలింగ్స్ ప్రకారమే మనకు వచ్చే పనులు కానీ, లేకపోతే మనకు వచ్చే రిజల్ట్ కానీ ఎగ్జాక్ట్లీ అన్నీ ఉంటాయి అంటారు. సో నువ్వు ఏ ఫీలింగ్ ఇస్తున్నావో అదే అట్రాక్ట్ చేస్తున్నావు కదా. మళ్ళీ లా ఆఫ్ అట్రాక్షన్ పని చేయలేదు, నాకు రిజల్ట్ రాలేదు, ఇంత టైంలో రాలేదు.
సో ఇలాంటి ఫ్యాక్టర్స్ అన్నీ కూడా ముడిపడి ఉంటాయి. ఇలాంటివన్నీ కూడా మన వర్క్ షాప్ లో నేర్పించబడుతుంది సో వేర్ ఒక మెంటర్ అనేది అవసరం అనేది ఇక్కడ క్రియేట్ అవుతుంది. కంపల్సరీగా విరాట్. సో డెఫినెట్లీ ఒక విషయం తెలియనప్పుడు దానికి సంబంధించి ఒక నేర్పరి, ఒక గురువు అయి ఉండొచ్చు, నేర్పరి అయి ఉండొచ్చు, ఆ విషయం బాగా తెలిసిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి నేర్చుకోమని పెద్దలు ఎప్పుడు చెప్తూ ఉంటారు. దాని మీద పద్యాలు సైతం ఉన్నాయి. సో ఈ కాన్సెప్ట్ నాకు ఇదంతా స్టోరీ విన్న తర్వాత కూడా అర్థమైంది ఏంటి అంటే, తప్పకుండా మనకు తెలియని విషయంపై మనం డెసిషన్ తీసుకోవడం కంటే కూడా ఒక రైట్ మెంటర్ని కలిసి ఇది ఎంతవరకు ఏంటి, నాకు ఎలా యూజ్ అవుతుంది, నేనేం చేయాలి నెక్స్ట్ అని తెలుసుకోవడం అనేది, ఆ నెక్స్ట్ స్టెప్కి వెళ్ళడం అనేది మన లైఫ్ చేంజింగ్ మూమెంట్ అని అర్థమైంది. సో తప్పకుండా ఈ వర్క్షాప్స్ అనేవి మీకు ఆ లైఫ్ చేంజింగ్ మూమెంట్ కింద మారే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ ఆ డెసిషన్ అనేది మీరు చేతుల్లో ఉంది, మీరు తీసుకోవాల్సి ఉంటుంది. సో జూలై 15th జరగబోయే ఈ వర్క్షాప్ ఏదైతే ఉందో అల్టిమేట్ వెల్త్ మాస్టరీ, ఇది మీ ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా వన్ స్టాప్ సొల్యూషన్గా భావించవచ్చు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు కావాలి అనుకున్నట్లయితే వెంటనే డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి ఈ వర్క్షాప్ ఎందుకు, దేనికోసం, మీ ప్రాబ్లమ్కి సాల్వ్ చేస్తుందా లేదా, ఈ విషయాలన్నీ కూడా తెలుసుకోవచ్చు. వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.